మిర్చి మద్దతు ధరపై బహిరంగ చర్చకు సిద్ధమని జగన్కు సవాల్ విసిరారు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు జగన్ దీక్ష స్థలంలోనే చర్చించడానికి రెడీ అని అన్నారాయన. మిర్చి ధరపై జగన్ చెప్పేవి కట్టుకథలు అంటున్నా మన్నవ సుబ్బారావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మిర్చి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేత జగన్ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. గుంటూరు దీక్షలో పాల్గొన్న ఆయన మిర్చి రైతులను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ మనవ సుబ్బారావు మన ముందున్నారు. ఏం చెప్తారు? జగన్ చేసిన కామెంట్స్ ని మీరు చూశారు. మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వటంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్న మాటలు ఎంతవరకు వాస్తవం? వాస్తవానికి రైతాంగ పరిస్థితులు చూసి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏమాత్రం ఇక్కడికి రాలేదు. కేవలం రైతుల యొక్క దుస్థితి చూసి పైచాచిక ఆనందం పొందటానికి ఇక్కడికి వచ్చినట్టు కనపడుతుంది తప్పితే ఈ సమస్యలు పరిష్కరించడానికి కానీ రైతాంగానికి ఏదైనా లబ్ధి చేకూర్చడానికి మాత్రం రాలేదు. తన ఉనికిని కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు కనపడతా ఉంది. వాస్తవం ఈరోజు ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి కూడా 1,500 రూపాయలు ఒక్కొక్క క్వింటాల్కి రైతుకి లబ్ధి చేకూర్చేందుకు రాయితీ ప్రకటించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం అక్కడున్న మిర్చిని కొనుగోలు చేయలేక ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డులన్నీ కూడా మూసివేసి చేతులు ఎత్తేసింది. అక్కడ రైతులందరూ కూడా తిరగబడతా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కొక్క రైతు దగ్గర 20 క్వింటాళ్ళు, ఈరోజు 20 క్వింటాళ్ళు తప్పితే రైతు దగ్గర పెద్దగా కూడా లేవు. ఉన్న సరుకుని మొత్తాన్ని కూడా చాలా వరకు అమ్ముకున్నారు. కొంత సరుకుని కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకున్నారు. కనీసం రైతుకి ఎంతో కొంత మేలు చేద్దామని ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని పెట్టింది. అయినా కానీ అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కూడా లేదు. ఆయనకి హుడా కమిటీ సిఫార్సులు కానీ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు కానీ ఒక్కటి కూడా తెలీదు. ఆయన స్వామినాథన్ పేరు హుడా పేర్లు ప్రస్తావించడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన అన్నది ఏంటంటే ప్రధానంగా 5 వారాల క్రితం మిర్చి టిక్కీ ధర 6,000 నుంచి 7,000 రూపాయలు పలికితే అది ఇవాళ 2,500 నుంచి 4,000కు పడిపోయింది. ఇది రైతులు భరించలేనిది అనేది ఆయన చేసిన ఆరోపణ. గత ఏడాది 12, 13, 14,000 అమ్మటం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు 14,000 అమ్మించడానికి చంద్రబాబు నాయుడు గారి కారకుడు అయినప్పుడు మరి ఆ రోజు మరి ఆయన మాట్లాడింది ఏమీ లేదు. వాస్తవంగా డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో 64,000 ఎకరాలు ప్రతి నుంచి మిర్చికి మళ్ళటం జరిగింది. గత ఏడాది 1,70,000 ఎకరాల్లో మిర్చి పండిస్తే ఈ ఏడాది 2,33,000 ఎకరాల్లో పండించారు. సాగు పెరిగింది, విస్తీర్ణత పెరిగింది, దిగుబడులు పెరిగాయి. 40% విస్తీర్ణత పెరిగింది, 40% దిగుబడులు పెరిగాయి. దేశవ్యాప్తంగా అదేవిధంగా ఏ దేశాలకైతే ఎగుమతులు చేస్తామో ఆ దేశాల్లో కూడా పంట పరిస్థితి బాగుంది. అసలు ఇక్కడ క్వింటాల్ మిర్చి ధర ఎంత ఉంది, లేదా ఎంత కమ్ముతున్నారు, అసలు రైతులు ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత పెట్టుబడి అవుతుంది కూడా తెలియదు. కేవలం విమర్శించడానికే విమర్శలు. ఏదైతే 1,500 రూపాయలు టిక్కీకి పెంచామని ప్రకటించిందో ప్రభుత్వం, ఆ 1,500 తీసుకోవడానికి 96 కండిషన్స్ పెడుతున్నారు. అది కూడా రైతు 20 క్వింటాల కంటే కూడా ఎక్కువ అమ్మకూడదని, 8,000 కంటే కూడా ఎక్కువ ధరకు అమ్మకూడదని, ఇట్లా రకరకాల కండిషన్స్ పెట్టడం ఏంటి అనేది ఆయన చేసిన ప్రధానమైన ప్రశ్న. జగన్ ఒకటే చెబుతున్నా, ఏదైనా బహిరంగ వేదిక మీదకి వచ్చేటట్టయితే మేమేమేమి షరతులు పెట్టామో ఏమేమి ఉన్నాయి అనేది అతనికి అసలు ఇంతవరకు ఏం తెలియదు. ఎవరో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం తప్ప ఇక్కడ ఏమేమి షరతులు లేవు. అతనికి ఉన్నటువంటి ఆధార్ కార్డు ఫోటోస్టాట్, అతని బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ఫోటోస్టాట్ కాపీలు, ఈ రెండే అడిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కానీ ఉద్యానవనం కానీ ఎవరొకళ్ళు ఒక సర్టిఫికెట్, ఇతను రైతా లేకపోతే కౌలు రైతా అనేది ఇచ్చేయడానికి కనీసం ఒక్క సర్టిఫికెట్ మాత్రం బయట నుంచి తెచ్చేది. ఏమీ షరతులు విధించలేదు. షరతులు విధించామని చెప్పడానికి చెప్పడం అంటే అతను మాట్లాడేది ఏమాత్రం కూడా అతను గోబెల్స్కి ప్రతిరూపం లాగా ఉన్నాడు ఈరోజు. అంటే ప్రభుత్వం మిర్చి రైతుల పక్షాన్ని కాకుండా వ్యాపారుల పక్షాన్ని నిలుస్తోంది అని కూడా ఆరోపిస్తున్నారు. వాస్తవంగా రైతు పక్షపాతి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారే. రైతాంగ శ్రేయస్సును దృష్టి పెట్టుకొని రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నాం. ఎందుకు ఇప్పుడు
ఈ యొక్క ఏవో సర్టిఫికేట్ కానీ లేకపోతే ఈ ఎందుకు తీసుకురామంటున్నాం, ఇతను రైతా కాదా? రేపొద్దున దళారులు ప్రవేశిస్తారు, వ్యాపారులు ప్రవేశిస్తారు, వాళ్ళు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజమైన రైతులు ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి ఒక్క సర్టిఫికేట్ మాట తెమ్మన్నాం. అది కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు రైతులకే లబ్ధి చేకూరింది. అవతలేమో షరతులు ఎక్కువ పెట్టామంటున్నారు, యువతలేమో వ్యాపారులకు లబ్ధి చేకూరుస్తామంటున్నారు. రైతులను ఎలా గుర్తించాలా? రైతులను గుర్తించాలంటే ఒక ప్రాతిపదిక ఉండాలి. కాబట్టి ఆ విధంగా వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ మాత్రం అడిగాం. అందులో ఏమి తప్పు లేదు. దీన్ని కూడా అతను కేవలం భూతత్వంలో చూపిస్తే దీన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలని తప్పితే తన ఉనికిని, తన పార్టీ ఉనికిని కాపాడుకోవటానికే. గతంలో ఇక్కడ ధర్నా చేశాడు, రైతుల కోసం అన్నాడు, 4 రోజులు చేశాడు. 5వ రోజు నన్ను లేపండి లేపండి అని బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క రైతు కూడా అతను ముఖం చూడటానికి వెళ్ళలేదు. ఈ నగరంలో ఉన్నటువంటి ఎవరైతే రౌడీ షీటర్లో ఉన్నారో, ఎవరైతే రైతులు కాని వాళ్ళు ఉన్నారో, ఇక్కడ ఎవరైతే మరి నిరంతరం కూడా అసాంఘిక కార్యకలాపాల్లో అరాచక శక్తులు ఏవైతే ఉన్నాయో అయ్యే వాళ్ళే ఉంటారు. ఈ రోజైనా మీరు ఒక్కసారి మీ యొక్క వీడియో క్లిప్పింగ్ చూడండి. ఎవరైనా రైతులు వచ్చారా అంటే ఎవరు రారు. రైతులు తరలించడానికి కూడా ప్రయత్నించారు, రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పారు, రైతులకు అవి పెడదామని ఆశ పెట్టారు. కానీ రైతులు ఈరోజు ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాన్ని చెడగొట్టడానికి వచ్చాడు, మాకు రాయితీ లభించకుండా చేయడానికి వచ్చాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి మాకేదో లబ్ధి చేకూర్చడానికి కానీ మాకు లాభం చేయడానికి మాత్రం రాలేదనే భావన రైతాంగంలో ఉంది. అందుకే ఒక్క రైతు కూడా ఈరోజు రాలేదు. మరిగా ఒక ప్రశ్న అండి, అంటే ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్ యార్డ్ దగ్గర మనం నిలబడి ఉన్న ఈ మార్కెట్ దగ్గర కొన్ని లక్షల టిక్కీలు ఇప్పటికే నిలవ ఉండిపోయినాయి. కొన్ని లారీలు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన లారీలు కిలోమీటర్ల కొద్దీ మార్కెట్ యార్డ్ బయట వేసి ఉన్నాయి. ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు మీరంతా? రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు, ఎండలో పడి ఆ మార్కెట్ యార్డ్ దగ్గర పడి చూస్తున్నారు అన్నది జగన్ చేసిన కామెంట్. వాస్తవంగా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయం గురించి కానీ గ్రామీణ రైతాంగ స్థితిగతుల గురించి కానీ ఏమాత్రం కూడా తెలియదు. యార్డులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి విషయం కూడా అతనికి తెలియదు. లోపల ఎంత సరుకు ఉంది, దాదాపుగా ఒక్కొక్క రోజుకి 1,50,000 టిక్కీలు అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. దాదాపుగా ఈరోజు మీరే చూస్తున్నారు యార్డులో ఏ మేరకు సరుకు ఉందో మనకు అర్థమవుతా ఉంది. మనం ఇప్పుడు యార్డులో ఇంత ఎండలో నిలబడి ఉన్నాం, మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. యార్డులో ఏమాత్రం కూడా సరుకు అంతా కూడా కొనుగోలు చేశారు. నిన్నగాక మొన్న 4 లక్షల టిక్కీలు ఉన్నాయి, నిన్న 3 ఉన్నాయి. అయినప్పుడు కూడా ఇవాళ వాస్తవంగా లేబర్ హాలిడే అయినప్పుడు కూడా బిడ్డింగ్ వేసుకోండి, కొనుగోలు చేయండి, సరుకును తక్షణమే తరలించండి అన్నాం. దాదాపుగా యార్డు చరిత్రలో ఈ 10-15 రోజుల్లో వచ్చినటువంటి మిర్చి ఎప్పుడూ రాలేదు. 7 లక్షల క్వింటాల్స్ దాకా ఈ ఒక వారం 10 రోజుల వ్యవధిలో లావాదేవీలు జరిగినాయి. అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఏదో మేము చెబుతున్నటువంటి కాకమ్మ కబుర్లు కాదు. అతనిలాగా మేము ఏమాత్రం కూడా అభూత కల్పనలు కానీ అబద్ధాలు కానీ చెప్పటం లేదు. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరే గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి మిర్చి నిల్వలు ఏ మేరకు ఉన్నాయి, ఏ మేరకు కొనుగోళ్లు జరిగాయి, ఎంత మేరకు బయట ఉంది, ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు అనేది మొత్తం కూడా మా దగ్గర రికార్డ్ అయి ఉంది, ఎవిడెన్స్ ఉంది, ఆధారాలు ఉన్నాయి. కావాలంటే వచ్చి చూసుకుందాం. బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. కావాలంటే రమ్మనండి, సాయంత్రం కూర్చుందాం, ఎక్కడ కావాలంటే అక్కడ ఆయన్నే ప్లేస్ నిర్ణయించమండి, లేదా వేదికకు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వస్తే మీ యొక్క మీ విషయాలు మీరు చెప్పండి, మాకు ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు మేము వివరిస్తాం. ఏది నిజం రైతాంగం కానీ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా ప్రభుత్వం తరపు నుంచి మన్నవ సుబ్బారావు తన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, కట్టుకోతలని మాత్రమే ఆయన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాస్తవాలు తెలియకుండా కేవలం ప్రభుత్వం మీద విమర్శలు చేసే ఉద్దేశంతోనే ఈ మార్కెట్ యార్డ్ దగ్గర జగన్ దీక్ష పేరుతో నాటకం ఆడుతున్నారనేది ప్రభుత్వం చేస్తున్న వాదనగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి అశోక్ టీవీనే గుంటూరు మిర్చి యార్డ్ నుంచి.